టీడీపీ కన్వీనర్ మైలే శంకర్ నా పేరు. మొన్నటి రోజున సూర్య విలేకర్ ఉద్దన్న చంద్రశేఖర్ గారు మాజీ మంత్రివర్యులు పుట్టపర్తి ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్ సార్ గారిపై ఆరోపణ చేయడం జరిగింది. చంద్రశేఖర్ గారు మేము చెప్తాము, నీకు ఒకటే చెప్తాము, అక్రమాలు మద్యమ దాంట్లో అక్రమాలు అని ఎన్నో అక్రమాలు అన్నావు. మధ్యంలో అక్రమ సార్ వసూలు చేసిన డబ్బులు మీరు చెప్పాలా. ఎందుకంటే మండలం తరపున మేమందరం అడుగుతాము, డిమాండ్ చేస్తున్నాము. మీరు సార్ అక్రమాలు బయట తీయండి, ఏం అక్రమాలు అనేది బయట తీయండి. తీసేంత వరకు మన నల్లమాడ మండలం అందరూ పుట్టపర్తికి వచ్చి మీ ఇంటి ముందర ధర్నా కూర్చుంటాం. రఘునాథ్ సార్ గారి అక్రమాలు ఏమేమి ఉన్నాయో తీయండి. సలాం మీద ఆరోపణ చేయడం అది వేరు, అది పక్కన పెట్టండి. ఆయన ఒక కార్యకర్త, సార్కు మేము శిష్యులం అందరము. అతను ఒక కార్యకర్త కాబట్టి సార్ని మాట్లాడినప్పుడు వచ్చినాడు సలాం. దాంట్లో తప్పు లేదే. దాంట్లో కానీ సలాం ఏదైనా ఉంటే వీళ్ళు చూపించండి, మీరు చేయండి కాదనిలా. ఒక మాజీ మంత్రి పైన, ఒక మాజీ ఎమ్మెల్యే పైన, అంత పేరు ప్రత్యేకత ఉన్న వ్యక్తిపై నువ్వు ఆరోపణ చేస్తావా? ఎలా చేసినావు ఆరోపణ తీయండి. ఇంతవరకు దాదాపు 40 సంవత్సరాల పార్టీలు ఉన్నాడు మా సారు. 40 సంవత్సరాల చరిత్రలో ఏనాడు కూడా సారు పలాని తప్పుడు పని చేయండి దాఖలాలు లేవు. వైట్ పేపర్ లాంటి వారు మా సారు. అలాంటి వారిపై మీరు నింద వేస్తారా? మేము చెప్తాను, మీకు ఒకటే చెప్తాను చంద్రశేఖర్, ఇప్పుడు కానీ మీరు మానుకొని మా సార్ గారికి క్షమాపణ చెప్పాలి మీరు. లేదంటే ప్రతి పోలీస్ స్టేషన్లో మన నల్లమాడ వాళ్ళే మీ పైన కేసు పెడతాం. మేము చెప్తాను, మీకు ఇది ఒకటే చెప్తున్నాము, కార్యకర్తలు ఎత్తిపోకనే మీరు దయచేసి నేను చెప్తాను, మీ తప్పు మీరు ఒప్పుకొని సార్కి మీరు క్షమాపణ చెప్పి మీరు మీ పేపర్ ద్వారానే మీరు సార్ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని. రఘునాథ్ రెడ్డి గారిపై సూర్య విలేకరి పుట్టపర్తి ఆరోపణలు చేయడం దారుణం. ప్రజల కోసం పనిచేస్తున్న రఘునాథ్ రెడ్డి గారిని ఈ విధంగా అభాస్పాలు చేయడము చాలా దారుణము. రఘునాథ్ రెడ్డి గారికి అన్ని పార్టీల నుంచి అభిమానులు ఉన్నారు. అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఆయన అభిమానిస్తారు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నాడు రఘునాథ్ రెడ్డి గారు. ఈ విషయంలో ఎవరు ఆయన సేవలకు దీపాలు. ఆయన కింద పనిచేసే ఉద్యోగస్తులు వందలాది మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. ఎందరో ఉపాధి కల్పిస్తున్నారు. మా రఘునాథ్ రెడ్డి సారు పరిస్థితి తీసుకోవాల్సిన అవసరం ఏమి చెప్పండి? భూ కబ్జాలు చేయాల్సిన అవసరం ఏమి చెప్పండి? వాళ్ళ కోడలు ఎమ్మెల్యే ఆమె సలహాలు ఇస్తే తప్పేముంది చెప్పండి? ఆయన దగ్గర 100 మంది, వేలాది మంది పనిచేస్తున్నారు. ఆయన సారిగా మీద అభిమానంతో ఆయన దగ్గర ఉండొచ్చు. మీరు వాళ్ళ అనుచరులు కూడా ఆ కబ్జా చేశారు, చెరువు కబ్జా చేసినారు, తర్వాత వచ్చేసి లిక్కర్ సరఫరా చేసినారంటే ఎట్లా చెప్పండి? ప్రజలకు సేవ చేయడము రఘునాథ్ రెడ్డి గారి ధ్యేయం, ఆయన కర్తవ్యం. అంతేగాని ఆయన పైన చేసిన ఆరోపణలు మీరు వెనక్కి తీసుకొని రఘునాథ్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున మాజీ మంత్రివర్యులు పుట్టపర్తి మాజీ శాసనసభ్యులు, మా అందరి అభిమాన నాయకుడు, గౌరవనీయులు, బాలాజీ విద్యా సామ్రాజ్య అధినేత డాక్టర్ పల్లె రఘునాథ్ గారిపై చంద్రశేఖర్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు, భూ కబ్జాలు చేశానని చెప్పి పేపర్లో న్యూస్ రాయడం జరిగింది. అందుకు గాను తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి చంద్రశేఖర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే రుజువులు చూపించాలి. కలం ఉందని చెప్పి మీరు రాసేస్తే అది నిజం కాదు. నిజమేమన్నా మీరు రాసినంత మాత్రం నిజం కాదు. అది ప్రజలలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ప్రజల కోసం పాటుపడే వ్యక్తి పల్లె రఘునాథ్ సార్ గారు. అలాంటి వ్యక్తిపై నువ్వు చెప్పినంత మాత్రాన అదేం నిజం కాదు. నీకు సార్కి ఏమన్నట్టు నువ్వు పోయి సార్తో మాట్లాడుకొని ఎంతో చేసుకో, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు పేపర్ ఉందని చెప్పి రాసేస్తే అవన్నీ నిజాలు కావు. ఇట్లా చేస్తే మేమైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరికే ఉండము. మీ పైన మేము కానీ పోలీస్ స్టేషన్లో మీ పైన కేసు పెడతామని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఒకటి సలాం, అది సమస్య వేరే. సారు శిష్యుడు సలాం గారు, అది ఒకటి సలాం గులాం కాదండి. సలాము పేదలకు గులాం. నల్లమాడ మండలంలో పేదలకు సహాయం చేసే వ్యక్తి సలాం. ఎందుకంటే ఇది షాదీ మహల్
ఈరోజు కదిరి నుంచి నల్లమాడకు పోయే దారిలో, నల్లమాడ టు కదిరి పోయే దారిలో మెయిన్ రోడ్లో ఇది 1 ఎకరా ఇచ్చినాడు సలాం వాళ్ళ తండ్రి. ఈరోజు దగ్గర 2 కోట్లు విలువైన స్థలం ఇది. అతనికే పట్టింది కబ్జా చేసే స్థలానికి. అలా వాళ్ళు కోటీశ్వర్లు వాళ్ళు. ఏమంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీలు పనిచేస్తున్నాడు తప్ప ఈ కబ్జాలు అది చేస్తాం ఇది చేస్తాం చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? చంద్రశేఖర్ గారు, మీరు ఏందన్నా తెలిసి ఆచి తూచి మాట్లాడాల్సిందిగా మేము మీకు కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నల్లమాడ టీడీపీ మైనార్టీ హిందూపూర్ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నేను అబ్బాస్ మాట్లాడేది. ఏమండి, మన సూర్య ఎడిటరో విలేకరో తెలియదండి చంద్రశేఖర్ గారు. మీరు గత 2-3 రోజుల నుంచి స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి సార్ పైన ఇచ్చారు. తర్వాత మా తమ్ముడు సలాం మీద సలాం అక్రమాల గులాం అని రాశారు పేపర్లో నిన్నటి రోజు. సరే రాశారు, ఎక్కడ చేసినారు అక్రమాలు మీరు నిరూపించాలండి. వాళ్ళ నాన్న అంటే మా చిన్నాన్న సలాం ఆస్తి ₹1 కోటి ఆస్తి షాదీఖానాకి ఇచ్చారు. తర్వాత 2 మసీదులకు వచ్చేసి 3 ఇళ్ళు ఇచ్చాడు. అది 50-60 లక్షలు అవుతుంది. ఇలా ఎంతోమందికి ప్రతి సంవత్సరము పేదవాళ్ళకు సాయం చేస్తూనే ఉంటాడు. అటువంటి వ్యక్తి పైన భూ కబ్జాలు, చెరువు కబ్జాలు ఇవన్నీ రాయడం, మీ పర్సనల్ విషయాలు ఉంటే లచ్చ మాట్లాడుకోండి. మీరు ఇదేమీ తెలియకోకుండా ఇట్లా రాయద్దాను బ్రదర్. ఏమండి, ఆలోచన చేయండి. మీ పర్సనల్లో 1.25 లక్షలు ఉండొచ్చు. పెద్ద ఆయన రఘునాథ్ రెడ్డికి మేమందరూ గులాంలే. ఎందుకు గులాంలు అంటే మాకు షాదీఖానా ₹1 కోటి షాదీఖానా మరమ్మతులకు కానీ ఓపెనింగ్ చేసి మసీదులకు కానీ మరమ్మతులు కానీ ప్రతి పెయింట్కి కానీ మాకు రఘునాథ్ రెడ్డి సార్ ఇచ్చినాడు. నీ దగ్గర పెన్ను ఉంది అని నువ్వు రాసేస్తాను, మేము వీడియో పెడతాం, మీడియా ద్వారా తెలుపుతున్నాం. దయచేసి మీరు పెన్ను ఉందని చెప్పి ఇష్టం వచ్చేట్టు రాసేసి మీరు దానికి ఇల్లు కొట్టేకి వచ్చినారు, నాకు పానహాని ఉంది అని చెప్పి రిపోర్ట్లు పెడతాను. ఎవరు కొట్టినారండి? మీకు ఎవరు మాట్లాడినారు? మీరంతకు మీరే రాస్తున్నారు, మీరంతకు మీరే చేస్తున్నారు, మీరంతకు మీరే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మా తమ్ముడి మీద మేము ఎవరు లేదని మీరు అనుకుంటున్నారేమో. చాలా జనం ఉన్నారు మండల వ్యాప్తంగా, అంటే నియోజకవర్గంగా రఘునాథ్ రెడ్డి సార్కి సపోర్ట్ ఉండేరు, అనుచరులు ఉన్నారు. మేము ఎవరి మీద ఇంతవరకు 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. పార్టీకి తెలియపు అంటే మా ప్రాణము. తర్వాత వచ్చి 35 ఏళ్ళ నుంచి రఘునాథ్ రెడ్డి సార్ దగ్గర పనిచేస్తున్నాడు. ఏదండి ఆయన ఎంతమందికి అండి సాయం చేసినాడు? ఏ విలేకరైనా ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీకు ఏం బెసికిందో ఏమైందో మాకైతే తెలియదండి చంద్రశేఖర్. దయచేసి మీకు చెప్తున్నాం, దయచేసి మీరు అనవసరంగా రాయకండి. మీరు అనవసరంగా రాసినారంటే దాని పరిణామాలను చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీరు ఎంతమందికి రాస్తా పోతారు ఇచ్చేసినారని. మీరు ఆలోచన చేసి పద్ధతిగా ఏమైనా చేసేది అయితే పల్లె రఘునాథ్ రెడ్డికి కానీ సలాం ఖాన్ కానీ వాళ్ళ అనుచరులకు కానీ ఏమన్నా చేస్తే మీరు పద్ధతిగా మాట్లాడని చేయండి. కానీ మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే పెన్ను ఉందనే కానీ ఇష్టం వచ్చినట్టు రాయకండి. దయచేసి మీకు చెప్తున్నాము, ఏ తప్పు చేయలేదు. దీన్ని మీరు రఘునాథ్ రెడ్డి సార్ గారికి క్షమాపణ చెప్పండి. రఘునాథ్ రెడ్డి సార్ చెప్పింటే వీడు మాట్లాడినాడు మా తమ్ముడు సలాం ఖాను, దాంట్లో తప్పు ఉంది. ఆ రోజు మేమంతా లేము కాబట్టి మేము మాట్లాడే వాళ్ళమే. మీరు ప్రతి ఒక్కరికి వీక్నెస్ అది అనవసరంగా మీరు ఏందేందో రాసేది కాదు. వాళ్ళ స్థలాలు ఆక్రమించుకొని ఇప్పుడు భూ కబ్జాలు చేస్తున్నారు చాలా జనం. సలాం ఖాన్ అనే వ్యక్తి భూ కబ్జాలు చేసి ఆక్రమించుకున్నారు కొంతమంది పార్టీ నాయకులు. వీడు ఇచ్చినాడు, దానాలు చేసినాడు సలాం ఖాన్, వీడు తీసుకెళ్ళేది పొరపాటు పడుతున్నారు. ఈ ఊర్లోకి వచ్చి ఇంకోరికి చేయండి. 4 సహాయం చేసే వ్యక్తి సలాం ఖాన్ మా తమ్ముడే. ఏదో మైనార్టీ లీడర్గా ముందు నుంచి సార్ అనుచరం కాబట్టి పని చేసినాం. కానీ ఇట్లా తప్పుడు పనులకు మా సార్ రఘునాథ్ రెడ్డి సార్ ఒప్పుకోడు. ఇటువంటి పనులు చేయొద్దండి. మీరు దయచేసి మీరు కరెక్ట్ చేయండి అని ఏ రోజు కూడా మాకు ఒక గౌరవాన్ని, ఒక శిష్యరికాన్ని, మంచి పేరు పెట్టడానికి చెడ్డ పేరు తెచ్చిలేదండి మేము. మీరు దయచేసి వివరణ చేసి రఘునాథ్ రెడ్డి సార్ ఇవన్నీ ఏం చేసినాడో ఆ వయసులో వసూలు చేసినాడా ఏందండి మీరు అనేది? లక్షలు, ఒక రోజుకి ₹1,00,000 ప్రతి డైలీ పంచుతాడు ఆయన మహానుభావుడు. చచ్చిపోతే వస్తాడు, అంబులెన్స్ కంటే ఫాస్ట్గా వస్తాడు ఆయన. ప్రతి ఇంటికి పోతాడు, చచ్చిపోతే వస్తాడు, మతికితో వస్తాడు, ప్రాణాలు పోయినా వస్తాడు, ఆ శవాలు మోస్తాడు. చచ్చిపోయిన కార్యకర్తల కోసం ప్రాణం ఇచ్చినాడు ఆయన మహానుభావుడు. ఇన్ని రోజులు ఈ ఒకే పార్టీలో అంత మంచి పేరు వచ్చింది, అన్నిసార్లు ఇచ్చినాడు, అన్ని పదవులు అనుభవించినాడు ఆయన. ఏ పదవి లేదు ఆయనకు. ఏదో మహాతల్లి మా సింధూరమ్మ ఎక్కింది కాబట్టి సలహాలు ఇచ్చేకి వస్తున్నాడు అంతే. ఆ ప్రజలు కోరుకున్నారండి. మీరునండి ఆయన గురించి చెడ్డగా చెప్పడానికి లేదండి. మీరు చెడ్డగా చెప్పేది లేదు. మీరు దయచేసి చంద్రశేఖర్ గారు సార్ గారి దగ్గర మీరు పనిచేశారు, ఆ విషయం కూడా మాకు తెలుసు. మీకు ఏమి జరిగిందో ఏమో మాకు తెలియదు. మీరు ఇది ఈ రోజు నుండి ఉపసంహరణ చేసుకుని పల్లె రఘునాథ్ రెడ్డి గారికి సలాంకి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.